గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు తిప్పర్తి మండల కన్వీనర్ భీమగాని గణేష్ కోరారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల రాష్ట్రవ్యాప్త టోకెన్ సమ్మెలో భాగంగా శనివారం 2వ రోజు తిప్పర్తి మండల కేంద్రంలో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన గణేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలకు సపరేట్ గ్రాంట్ ఏర్పాటు చేయాలని, ప్రతి కార్మికునికి ప్రమాద బీమా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు శ్రామిక మహిళా మండల కన్వీనర్ మంత్రాల మంగమ్మ, యూనియన్ అధ్యక్షులు కంచర్ల జానయ్య, నాయకులు మైనం మల్లయ్య, పత్తెపురం సైదులు, చిట్టిమల్ల భిక్షం, చంద్రయ్య, సామేలు రాజు, కె యాదయ్య, నరసింహ, పరశురాములు, వెంకన్న, మైసయ్య, శివ, వెంకటమ్మ, అంజమ్మ, సౌందర్య, కల్పన, నరేష్, పరమేష్, వెంకమ్మ, గణేష్, నాగరాజు, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు. తిప్పర్తి సెంటర్లో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిబ్బంది అందరూ కలిసి టెంట్ వేసుకొని 2వ రోజు సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమ్మె ఉద్దేశం మా యొక్క జీతాల మీద, సమస్యల మీద పోరాడుతున్నాం. అయినా కానీ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడినట్టే ఉన్నది, కానీ ఏమన్నా పట్టించుకోవట్లేరు. కనీస వేతనం లేవు, కనీస వసతులు కూడా కల్పించలేదు ప్రభుత్వం. రోడ్లు ఊడ్చడానికి మురికాలు చేయడానికి బ్లౌజులు లేవు, వాళ్ళకి మురికాలు చేయడానికి బూట్లు లేవు. కుక్కసారి తీసేయాలంటే అన్నం తినే చేతులు పట్టుకొని తీసేస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళకు ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళకు బ్లౌజులు లేవు, మురికాల మట్టి తీసే వాళ్ళ బూట్లు కూడా లేవు. మురికాల మట్టి తీస్తుంటే వాళ్ళకు కాళ్ళకి ఏమైనా గుచ్చుకుంటే ఇన్ఫెక్షన్ అయితే దాని బాధ్యతలు ఎవరు కూడా పట్టించుకోవడం లేకుండా అయిపోయినారు. మొన్న అదేవిధంగా ఎల్లమ్మ కూడా ఒక కార్మికుడు వాటర్ ట్యాంక్ నీళ్ళు తిప్పి వస్తుంటే చెయ్యి ఇరిగి గుంటలో పడ్డాడు. గుంటలో పడితే కూడా అధికారి కూడా, సెక్రటరీ కూడా పట్టించుకోలేదు. దానికి సెక్రటరీ చెప్తే నువ్వు పోయి సెలవు పెట్టి ఇంటికాడ పండుకొని చెప్పినాడు సెక్రటరీ. ఇదేనా అధికారులు చేసే పని? కాబట్టి గ్రామ పంచాయతీ కార్మిక సెక్రటరీ కూడా మాకు తోడుకుంటారు, వాళ్ళకి మేము తోడుకుంటాం వాళ్ళకు అధికారులకు. కావున మా సమస్యలపై ప్రభుత్వం స్పందించి మా యొక్క డిమాండ్ నెరవేర్చాలని కోరుతున్నాము. లేని పక్షంలో మేము జనవరి 5న పూర్తి సమ్మెకు వెళ్తామని తెలియజేస్తున్నాం అధికారులకు, ప్రభుత్వానికి. ఒక ముఖ్యమంత్రి వచ్చినా మాకు జీతాలు పెరిగేటట్లేదు. నెలల కొద్దిగా జీతాలు 5 నెలలు 6 నెలల సమ జీతాలు చేస్తున్నాం. మాకు జీతాలు ఇచ్చేటట్లేదు. రేవంత్ రెడ్డి గారు మరి ఏమంటే ఎక్కిండో, మాకు ఎక్కిన కానించి మాకు వెనకడిగా అవుతుంది. రేపటి మాపట కూటికి తెస్తున్నాం, నీటికి తెస్తున్నాం, కుక్క దశ తీసేస్తున్నాం, నెక్క దశ తీసేస్తున్నాం. మళ్ళీ మా ఏమంటే ఏదెంపులు కార్యదర్శులు మమ్మల్ని చేస్తావా చేయవా, ఉంటే ఉండు, లేకుంటే పో, నీ లెక్కంతా, లేకుంటే లేదు, చేస్తే చేయి, లేకుంటే దెంగే అని మాట్లాడతారు. ఇట్లా అనుకున్నా కూడా ఆల్రెడీ అప్పు సరుపులు చేసుకొని మేము తెచ్చుకొని బతున్నాము. మా దయచేసి మా జీతాలు మాకు ఏ నెలకు మా అకౌంట్లో పట్టేటట్టు చేయండి. మేము చెప్పినట్టు పని చేస్తాము. మీకు శుభం ఉంటుంది, మాకు శుభం ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ సమన్వయంగా మనం చేసుకుంటున్నాం. 3-4 నెలల నుంచి జీతాలు రావట్లేవు. మేము కష్టం చేస్తున్నాం, కన్న కష్టం ఓసులు పోసుకొని మోరీలలో దిగితే ఈడంగా పురుగులు వాడుతుంటే మేము తీస్తున్నాం, చేతులకు అంటుతుంటే మేము తీస్తున్నాం. మా కష్టం ఎందుకు ఆలోచిస్తలేరు? మా జీతాలు ఎందుకు ఇస్తలేరు? మాకు తగినంత వేతనం ఎందుకు పెంచుతలేరు? మాకు మా జీతాలు ఇవ్వాలి, మాకు పర్మిట్లు చేయాలి. మాకు ఈ పురుగులు ఎక్కి ఏదన్నా రోగాలు వస్తే మేము లేనోళ్ళము, మేము కష్టం చేస్తే మాకు మేము ఏడ తెచ్చి దవాఖానాలలో కట్టుకోవాలి. మాకు దవాఖానకు సౌకర్యం కావాలి, మాకు దవాఖానానికి సహకరించాలి. మీరు మా జీతాలు పెంచాలి, మా జీతాలు రావాలి, మాకు పర్మిట్లు చేయాలి.